మన జీవితంలో కొన్ని విషయాలు చాలా ఆలస్యంగా అర్థమవుతాయి కదా! మనతో ఎప్పుడు ఉండేవాళ్ళు మన వాళ్ళు కాదు. దూరంగా ఉన్నా సరే, మన మంచి కోరుకునే వాళ్ళు నిజంగా మన వాళ్ళవుతారు. కావాలంటే చూడండి, చిన్నప్పుడు మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటే భలే బావుంటుంది అనిపిస్తుంది. కానీ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది కాదు, మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక్కళ్ళున్నా కూడా చాలు అనిపిస్తుంది. ప్రతి విషయానికి అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా మన గురించి తప్పుగా అనుకుంటే వాళ్ళకి ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వాలి. మన జీవితమంతా ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేదు. మనమేంటి అనేది మనకి తెలుసు. మన ప్రయాణం ఎటువైపు అనేది కూడా మనకి తెలుసు. అందుకే కొన్నిసార్లు మనం మౌనంగా ఉండడం కూడా వాళ్ళకొక సమాధానం చెప్పినట్టే. ఇంకొక విషయం, మన జీవితాన్ని వేరే వాళ్ళతో పోల్చుకోవడం మొదలుపెట్టామనుకోండి, మన దగ్గర ఉన్న చిన్న కొద్ది ఆనందం కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ జర్నీ వేరు, మన జర్నీ వేరు. ఎవరో ముందుకెళ్తున్నారని మనం వెనకబడిపోయామని అర్థం గాదు. ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ఒక సరైన సమయం అనేది ఉంటుంది. కొంతమందికి కొన్ని కలలు త్వరగా నెరవేరుతాయి. కొన్ని ఆలస్యంగా నెరవేరుతాయి. ఇంకొకసారి మన డ్రీమ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి. అది కూడా జీవితంలో ఒక భాగమే. అందుకే నిన్న జరిగిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఈ రోజుని కోల్పోకూడదు. రేపేమవుతుందో అని భయపడుతూ ఈరోజు చిన్న చిన్న ఆనందాల్ని మిస్ అవుతండి. ఒక కప్పు టీ, మనకిష్టమైన పాట, ఫ్యామిలీతో కొద్దిసేపు టైం కేటాయించామనుకోండి, అండ్ నెక్స్ట్ మన మనసుకు నచ్చిన పని చేయడం. ఇలాంటి చిన్న చిన్న విషయాలే నిజమైన జీవితాన్ని ఆనందంగా చేస్తాయి. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా ఉండదు. కానీ వచ్చిన సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా గూడా అందులో గూడా ప్రశాంతతని వెతుక్కుంటూ ఉండడమే జీవితం. జీవితం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎవరిని మించి జీవించాల్సిన అవసరము లేదు. కానీ నిన్నటి మనకంటే ఈరోజు మనం కొంచెం బెటర్‌గా ఉన్నాము అని మనకి అనిపిస్తే చాలు. అదే పెద్ద ఆనందం మన జీవితంలో. అదే పెద్ద పెద్ద గోల్స్‌ని అచీవ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్.